అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఇందులో మనకొచ్చేసి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్స్‌కి సంబంధించి మనం రూట్ మ్యాప్ అనేది గీయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఏవైతే అన్ని పాఠ్యాంశాలనేవి ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. మీకు లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. యానోటేషన్స్ ఎలా రాయాలో ఉంటుంది. అట్లానే మీకొచ్చేసి సమ్మరీ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడిన వీడియోస్ కానీ అన్నీ కూడా వరుసగా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అలానే గ్రామర్‌కి సంబంధించి కూడా అదే విధంగా మీకు వరుసలో అవైలబుల్‌గా ఉంటాయి. వాటి కోసం సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేయగలను. లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీకు ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ క్వెషన్‌లో అంటే మనకు వచ్చేసి ఇది 5 మార్కులకి ఇవ్వడం జరుగుతుందండి. ఎట్లా రూట్ మ్యాప్ గీయమంటారు. విజయవాడ నుంచి తిరుపతి ఈ యొక్క ప్రశ్నలో వచ్చేసి విజయవాడ నుంచి తిరుపతికైతే గీయమంటున్నారు. స్టార్ట్ ఇయన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. చివర్లో మనం చూసినట్లయితే డ్రా ఏ రూట్ మ్యాప్ ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి అది. ఏం చేయాలి? రూట్ మ్యాప్ ఒకటి గీయాలి. అది విజయవాడ నుంచి తిరుపతి అయి ఉండాలి. విత్ క్లియర్ లేబుల్స్ ఫర్ ఈచ్ ల్యాండ్‌మార్క్ అండ్ లైన్ రిప్రజెంటింగ్ ద రూట్. యూజ్ సింబల్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్ టు మేక్ యువర్ మ్యాప్ విజువల్లీ ఎంగేజింగ్. మ్యాప్ ఎలా ఉండాలి అంటే చూసే వాళ్ళకి సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. మనం ఆ విధంగానే చూద్దాం. చూడండి స్టార్ట్ అన్నాడు. బిగిన్ ఎట్ విజయవాడ. చూడండి మనం చేయాల్సింది ఏందంటే మనం ఒక స్పేస్ అంటే ఖాళీ ప్రదేశం. ఇదొచ్చేసి ఏందంటే మీకు సింపుల్‌గా అర్థమవ్వాలి కాబట్టి పక్కనే గీస్తున్నాను. చూడండి ఇక్కడ బిగిన్ ఎట్ విజయవాడ అన్నాడు. కాబట్టి మనం ఒక పాయింట్‌ని తీసుకుందాం. దాని దగ్గర మనం విజయవాడ అందాం. అంటే విజయవాడ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే బయలుదేరుతున్నాం. విజయవాడ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. టేక్ ద NH-16 హైవే హెడింగ్ సౌత్ అన్నారు. సౌత్ అంటే ఎప్పుడు కూడా నార్త్ అనేది పైకుంటుందండి. సౌత్ అనేది కిందకుంటుందండి. ఈ విధంగా నార్త్, సౌత్ అనేవి ఉంటాయి. కాబట్టి సౌత్‌న వెళ్తున్నాం. ఇట్లా వెళ్తున్నాం. హెడింగ్ సౌత్ అన్నారు. ఇదేంటి? NH-16 అన్నమాట. ఈ వే ఏంటంటే NH-16 ఈ దారి. ఈ విధంగా వెళ్తున్నాం. వెళ్ళే కొద్దీ మనకొచ్చేసి ఆఫ్టర్ 30 కిలోమీటర్ 30 కిలోమీటర్ల తర్వాత ఏం జరుగుతుంది? ఒక ప్రదేశం తగులుతుంది. ఆ ప్రదేశం ఏందంటే గుంటూరు. గుంటూరు. ఈ విధంగా రాస్తాం. గుంటూరు. తర్వాత అది NH-16లో భాగమే. NH-16లో భాగమే అన్నమాట. మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా రాయమన్నాడు కాబట్టి ఈ విధంగా NH-16 అనేసి రాస్తాం. ఆ రూట్‌లో మనం ప్రయాణం చేస్తున్నట్లుగా. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత దూరంలో ఏం జరిగింది? మనకి A4 షీట్ ఉంటుంది కాబట్టి 150 కిలోమీటర్లు ఆ విధంగా ఆ పొడవులో మనం అంటే కొంచెం దూరంలో గీసుకుంటాం. ఇక్కడేందంటే పక్క మీకు వివరిస్తున్నాను కాబట్టి కొంచెం ఈ నిడివి అనేది తగ్గుతుంది. దయచేసి గమనించండి. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఒంగోల్ అనేటటువంటిది మనకి తగులుతుంది. ఒంగోల్ 150 కిలోమీటర్లు. NH-16 ఈ ఒంగోలు తగలడం కూడా NH-16. NH-16లోనే మనం ఏం చేస్తుంటాం? వెళ్తూ ఉంటాం. తర్వాత ఏం జరుగుతుంది? కంటిన్యూ ఆన్ NH-16 ఫర్ అనదర్ 150 కిలోమీటర్. ఇంకో 150 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? నెల్లూరు అనేది మనకి తగులుతుంది. నెల్లూరు తగిలింది. టేక్ లెఫ్ట్ టర్న్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎప్పుడైనా లెఫ్ట్ టర్న్ అన్నాడంటే మీరు ఇక్కడికి వచ్చారు. మీరే అనుకున్నాం. ఇది మనిషి. మీరే ఇక్కడ ఉన్నారు. లెఫ్ట్ అంటే ఏంటండి? ఇది రైట్. కుడి చెయ్యి. కుడి చేత్తో తిన్నాం. లెఫ్ట్ హ్యాండ్ ఇది. అంటే లెఫ్ట్‌కి తిరగడం అంటే ఎటు? ఇటు తిరగాల. ఓకే. లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. అదేంటి? NH
716 అన్నమాట. ఇది లెఫ్ట్కి మనం ఇలా తిరిగితే 716. ఎంత పోవాలి? టేక్ ఏ లెఫ్ట్ టర్న్ టువర్డ్స్ తిరుపతి, ఫాలో ఎన్ఎస్ఎఫ్ ఫర్ 130 కిలోమీటర్స్. 130 కిలోమీటర్లు మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత స్మాలర్ టౌన్స్ లాంటి నాయుడుపేట ఇలాంటివి వస్తాయి. ఒక చుక్క పెడతాం ఇక్కడ, నాయుడుపేట లాంటి ఏవైతే ఉన్నాయో టౌన్స్ని దాటుకుంటా మనం ఏం చేస్తామంటే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నాయుడుపేట అలాంటివి తగులుతాయి. 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత నీకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టెంపుల్ అనేది రావడం జరుగుతుంది. తిరుపతి టెంపుల్ అన్నమాట. రాయడమే శ్రీ వెంకటేశ్వర టెంపుల్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇదండి మనం ఏం చేస్తాం, దీనికి టైటిల్ ఏం పెడతాము? రూట్ మ్యాప్ ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి అని పెడతాం. పెట్టేసి ఏం చేస్తాం, ఈ విధంగా మనం అయితే రాస్తాం. దిక్కులు ఇది వేసేసి నార్త్ సౌత్ అని పెడతాం. రూట్ మ్యాప్ ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి అనేసి పెట్టేసి ఇది ఒక A4 షీట్లో మనకి ఇచ్చేటటువంటి ఏదైతే బుక్లెట్ అయితే బుక్లెట్, A4 పేపర్ మామూలు ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్లో మనం ఏం చేస్తాం అంటే ఈ విధంగా రాయడం జరుగుతుంది. అదిగోండి ఈ విధంగా ఒక రూట్ మ్యాప్ ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి ఈ విధంగా రాసేస్తాం. ఈ విధంగా విజయవాడని తీసుకుంటాం. NH60లో ట్రావెల్ చేస్తున్నట్టుగా 30 కిలోమీటర్లు విజయవాడ నుంచి NH16 మీద ఈ విధంగా ట్రావెల్ చేసిన తర్వాత మనం ఓ 30 కిలోమీటర్ల తర్వాత ఏమవుతుంది అంటే గుంటూరు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం గుంటూరు నుంచి 150 కిలోమీటర్లు అదే NH16లో వెళ్తూ ఉంటే ఒంగోలు రావడం జరుగుతుంది. అక్కడే మళ్ళీ అక్కడి నుంచి ఒంగోలు నుంచి 150 కిలోమీటర్లు ఆ విధంగానే వెళ్ళడం ద్వారా నెల్లూరు అనేది వస్తుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. ఇది ఎలా తీసుకోవాలి అంటే మనం రఫ్గా ఒక ఇలా బొమ్మ స్టిక్ ఫిగర్ వేస్తే ఇది రైట్ హ్యాండ్ అని అర్థమైపోతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ అని అర్థమైపోతుంది. కాబట్టి ఇటుకి మనం గీయాల్సి ఉంటుంది. NH716 అవుతుంది ఇది. దీని గుండా 130 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాయుడుపేట ఏదైతే అలాంటి గ్రామం తగులుతుంది. చివరికి మనం చేరాల్సి అంటే డెస్టినేషన్. రకరకాల గుర్తులు వేసుకోవచ్చు. మనం ఒక స్టార్ వేయచ్చు, లేకపోతే ఏదైనా మనకి ఏ గుర్తు కావాలంటే రౌండ్గా వేసి దాన్ని ఈ విధంగా ఒక మార్క్ అనేది వేయచ్చు. లేదు మీరు ఇంకా డ్రాయింగ్ కనుక వస్తే చిన్న సైజు టెంపుల్ ఈ విధంగా ఇలా టెంపుల్ ఒకటి వేయగలిగితే ఇంకా బెటరు. ఈ విధంగా టెంపుల్ అన్నట్టుగా సిటీస్కి సంబంధించిన ఏమైనా సింబల్స్ ఉన్న రాయగలిగిన అట్లా కూడా మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం అయితే రూట్ మ్యాప్ అనేది గీయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా సింపుల్గా చెప్పేది ఏంటంటే టెక్స్ట్ టు డయాగ్రామ్ అన్నమాట. అయితే మనకేంటంటే సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఇది వచ్చేసి నీకు గ్రామర్లో వచ్చేసి ఏదంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ టెక్స్ట్ టు డయాగ్రామ్ అనే దాంట్లో మనకు 5 రకాలు ఉన్నాయి. 5 రకాల్లో ఈ రూట్ మ్యాప్ అనేది ఒకటి అనమాట. ఈ రూట్ మ్యాప్ అనేది ఒకటి ఈ విధంగా గీయాల్సి ఉంటుంది. ఫర్దర్గా కూడా మనం ఏం చేద్దామంటే ఇలాంటివి కొన్ని మనం చూద్దాం. అదిగోండి మీరు చూసినట్లయితే రూట్ మ్యాప్, మనం రూట్ మ్యాప్ ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి అని పెడతాం. అదిగోండి ఇట్లాంటివి ఏదైనా గీయగలిగితే గీయండి, వస్తేనే, లేకపోతే అవసరం లేదు అంతగా. నార్త్ ఇది కిందది ఎప్పుడు కూడా సౌత్ని డినోట్ చేస్తుంది, సౌత్ని డినోట్ చేస్తుంది. విజయవాడ 30 కిలోమీటర్, గుంటూరు 150 కిలోమీటర్ల ఒంగోలు, ఒంగోలు నుంచి 150 కిలోమీటర్లు నెల్లూరు. అదేవిధంగా వెళ్ళిపోతూ ఉంటే ఏం జరుగుతుంది, టోటల్గా 130 కిలోమీటర్స్ అన్నారు, అది గమనించాలి, 20 కాదు. ఈ విధంగా మనకేంటంటే ఈ నెల్లూరు నుంచి లెఫ్ట్ గనక మనం తీసుకుంటే ఈ విధంగా ఏం జరుగుతుంది, నాయుడుపేట లాంటివి వస్తాయి, అది మనం రాస్తాం. నాయుడుపేట లాంటి చిన్న గ్రామాలు తగులుతాయి, అది కూడా మనం చూపిస్తాం. చూపించి మనం ఏం చేశారు క్వశ్చన్లో మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఇక్కడ
follow NH70 716 130 kilometer. Okay, continue for another 150 kilometer to reach Nellore అన్నారు. NH16 లో 150 కిలోమీటర్లు వెళ్ళా నెల్లూరు అయింది. ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ తర్వాత NH716 టువర్డ్స్ తిరుపతి వెళ్ళమన్నారు. ఆ NH716 ఫర్ 130 కిలోమీటర్. NH716 ఏదైతే రూట్ ఉందో ఎంత 130 కిలోమీటర్లు వెళ్ళమన్నారు. ఏది NH716ని ఇక్కడ దాకా NH16 NH16లో ట్రావెల్ చేసాం. 150 కిలోమీటర్ నెల్లూరు వచ్చింది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. NH716లో 130 కిలోమీటర్స్. ఫాలో NH716 ఫర్ 130 కిలోమీటర్స్. కాబట్టి మనం ఇక్కడ 130 km వెళ్తే ఏమవుతుంది, తిరుపతికి అయితే రావడం జరుగుతుంది. అయితే మరీ ఇంతగా పోయినా ఈ విధంగా ఈ బొమ్మలు లేకపోయినప్పటికీ కూడా ఇలా నీట్గా మనం A4 షీట్లో అదిగోండి ఇట్లాంటి చిన్న చిన్నవి ఏవైనా వేయగలిగితే ఇట్లా సింపుల్గా చిన్న చిన్నవి నేర్చుకున్నాం అనుకోండి, కొంచెం అట్రాక్టివ్గా ఉండి 5 మార్కులు వీడికి ఎందుకు వేయాలి అన్నది పోయి కొంచెం తేడా చూపించాడు ఓకే అన్నట్టుగా చిన్న చిన్నవి మనం నేర్చేసుకొని జరిగితే బాగుంటుంది. ఇదండి టోటల్గా వచ్చేసి ఈ విధంగా మనం గీయాల్సి ఉంటుంది. ఈ రైట్ లెఫ్ట్ది ఎట్లా అంటే చెప్పుకున్నాం కదా, స్టిక్ ఫిగర్ చిన్నది మనం గీసుకుంటే అర్థమైపోతుంది. ఇది వెళ్ళాడు, ఇక్కడ ఉన్నాడు 30 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఉంటే ఇదేమైంది రైట్ అయింది, ఇదేమైంది లెఫ్ట్ అయింది. అదొక ట్రిక్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీకు కావాలంటే సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఐ కార్డ్స్ ద్వారా ఈ విధంగా వస్తూ ఉంటే అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో 5 సెకండ్లో మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు అయితే టోటల్ సిలబస్ని గ్రామాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈజీగా మీకు ఏంటంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. లేదా డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఎట్లా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలంటే ఈ వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి టోటల్ ప్లేలిస్ట్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.